హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్ఏపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఇంకా కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్టీపీ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే ఓఎల్టీపీ అంటే ఏంటి, ఓఎల్ఏపీ అంటే ఏంటి, ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్ఏపీ కంపారిజన్, రియల్ టైమ్ ఆర్కిటెక్చర్, ఇంటర్వ్యూ పాయింట్స్, ఇవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు ఫస్ట్ ఈ ఓఎల్టీపీ ఓఎల్ఈపీ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ మనం యూస్ చేసే డైలీ యాప్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, గూగుల్ పే, బ్యాంకింగ్ యాప్స్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఒక పవర్ఫుల్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. మీరు ఒక బటన్ క్లిక్ చేస్తే డేటా ఇమ్మీడియట్గా సేవ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి అండ్ యాక్యురేట్గా ఉండాలి. సో అదే టైంలో కంపెనీ ఓనర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓనర్స్కి కూడా వాళ్ళ మేనేజర్స్కి, అనలిస్ట్కి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. మన లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత, టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏంటి, విచ్ సిటీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, ఇలాంటి వాళ్ళు కూడా అనలిస్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు రిక్వైర్మెంట్స్ కోసం ఒకే డేటాబేస్ అనేది యూస్ చేయరు. సో దానికి డిఫరెంట్ ఉంటాయి. అందుకే మనకి ఇక్కడ రెండు సిస్టమ్స్ యూస్ చేస్తారు వాళ్ళు. ఒకటి ఏంటంటే ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏ, అండ్ సెకండ్ వచ్చేసి ఓఎల్ఏపీ. ఈ వీడియోలో నేను డీప్గా రియల్ టైం ఫ్లోలో ఇంటర్వ్యూ యాంగిల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఓఎల్టీపీ అంటే ఏంటి? ఓఎల్టీపీ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. సింపుల్గా చెప్పాలంటే డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్ని హ్యాండిల్ చేసే సిస్టమ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రియల్ టైంలో మీరు అమెజాన్లో ఒక మొబైల్ ఆర్డర్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? ఆర్డర్స్ టేబుల్లో న్యూ రో అనేది ఇన్సర్ట్ అవుతుంది, పేమెంట్స్ టేబుల్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది, ఇన్వెంటరీ టేబుల్లో స్టాక్ మైనస్ అవుతుంది, అండ్ ఇంకేం జరుగుతుంది, అండ్ డెలివరీ టేబుల్లో షిప్మెంట్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఆర్డర్ చేయడం వల్ల ఇన్ని టేబుల్స్లో ఇన్ని క్రియేట్ అవుతాయి. సో ఈ అన్ని ఆపరేషన్స్ మిల్లీ సెకండ్స్లో యాక్యురేట్గా ఫెయిల్ అవ్వకుండా జరగాలి. సో ఈ ప్రాసెస్ నుంచి చూసారా, ఇదంతా ఈ మిల్లీ సెకండ్స్లో జరిగే ఈ ప్రాసెస్ అంతా ఓఎల్టీపీ యూస్ కేస్ కింద వస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓఎల్టీపీ. ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, చాలా క్రియేట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది, మైనస్ అవుతుంది, షిప్మెంట్ అవుతుంది, ఇవన్నీ లైక్ టికెట్ బుకింగ్ ఇలా అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇందులో హై కాన్కరెన్సీ ఉంటుంది, ఫాస్ట్ రెస్పాన్స్, ఇన్సెట్, అప్డేట్, డిలీట్ అండ్ నార్మలైజ్డ్ స్కీమా యూస్ చేస్తారు. లైక్ దీన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్లో హై నెంబర్ ఆఫ్ యూజర్స్. ఓఎల్టీపీలో హై నెంబర్ ఆఫ్ యూజర్స్ యూస్ చేస్తారు, ఎందుకంటే థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ అట్ ద సేమ్ టైం యూస్ చేస్తారు. అండ్ స్మాల్ ట్రాన్సాక్షన్స్, ఇందులో ఈచ్ క్వైరీ చాలా స్మాల్, సింగిల్ రో ఇన్సెట్ ఆర్ అప్డేట్ ఇలా ఉంటుంది, చాలా స్మాల్గా ఉంటుంది. అండ్ రీడ్ అండ్ రైట్ హెవీ, ఇప్పుడు సెలెక్ట్, ఇన్సెట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ ఉంటాయి, ఎక్కువగా జరుగుతుంటాయి. అండ్ లో లేటెన్సీ, ఇప్పుడు ప్రతి క్వైరీ అనేది మిల్లీ సెకండ్స్లో రెస్పాన్స్ అవ్వాలి, సో లో లేటెన్సీ ఉండాలి. అండ్ హై డేటా యాక్యురసీ, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు డేటా యాక్యురసీ అనేది దీంట్లో చాలా యాక్యురేట్గా ఉండాలి, ఎందుకు హై లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఒక్క రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగినా సరే బిజినెస్ లాస్ అవుతుంది. ఇప్పుడు బ్యాంకింగే తీసుకున్నారు, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఏమైనా పెట్టారు, ఆర్డర్ తప్పు ఇచ్చారు అనుకోండి, ఒక రాంగ్ ఇచ్చినా సరే బిజినెస్ లాసే కదా. సో దీనంతా ఓఎల్టీపీలోకి వస్తుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మనకి లాస్ వస్తుంది అలాగా. సో ఆ డేటా యాక్యురసీ అనేది హై లెవెల్లో ఉండాలి దీంట్లో. నెక్స్ట్ డేటా బేసెస్ ఫర్ ఓఎల్టీపీ. ఇందులో మనం ఎక్కువగా యూస్ చేసుకునే డేటాబేసెస్ వచ్చేసి కామన్గా యూస్ చేసేవి MySQL, PostgreSQL అండ్ Oracle, SQL సర్వర్. బ్యాంకింగ్ సిస్టమ్స్, టికెట్ బుకింగ్ సిస్టమ్స్, ఈకామర్స్ యాప్స్ అన్నీ ఓఎల్టీపీలో కిందకే వస్తాయి. సో ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తారు. లైక్ ఈ ఓఎల్టీపీ డేటాబేస్ డిజైన్ ఎలా ఉంటుందంటే ఇందులో ఓఎల్టీపీ ఎక్కువగా యూస్ చేసేది నార్మలైజ్డ్ స్కీమా ఫాలో అవుతాయి, ఎందుకంటే డేటా డూప్లికేషన్ అవాయిడ్ చేయడానికి అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. ఈ రెండింటి కోసం మనం ఓఎల్టీపీ ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్
ఎగ్జాంపుల్‌గా వచ్చేసి ఇప్పుడు కస్టమర్ టేబుల్ ఈ ఈ నార్మలైజ్ స్కీమా ఎందుకు యూజ్ చేస్తారంటే ఓఎల్టీపీలో ఇప్పుడు కస్టమర్ టేబుల్ సెపరేట్ ఉండాలి. ఆహ్, డ ఆర్డర్స్ టేబుల్ సెపరేట్ ఉండాలి. పేమెంట్స్ టేబుల్ సెపరేట్‌గా ఉండాలి. సో, ఈ ఓఎల్టీపీలో ఎక్కువగా యూజువల్లీ యూజ్ చేసేదంటే నార్మలైజ్డ్ స్కీమా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఓఎల్ఏపీ. ఇప్పుడు ఇందాక ఓఎల్టీపీ అంటే ఏమనుకున్నాము? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనుకున్నాం కదా! ఇక్కడ ఓఎల్ఏపీ అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఇదేం చేస్తుంది? ఇది అనాలిసిస్, రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ ఇది చేస్తుంది. దీనికోసం ఈ డిజైన్ని యూజ్ చేస్తాం మనం. ఈ సిస్టమ్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓఎల్ఏపీలో ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ట్రెండ్ అనాలిసిస్, ఇయర్లీ రెవెన్యూ రిపోర్టు, బిజినెస్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఓఎల్ఏపీ కింద వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అంటే ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీలో లాస్ట్ 5 ఇయర్స్లో రెవెన్యూ ట్రెండ్ ఎలా ఉంది, విచ్ ప్రోడక్ట్ కేటగిరీ హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇచ్చింది, మంత్ వైజ్ సేల్స్ గ్రోత్ గ్రాఫ్ కావాలి. ఇవన్నిటికీ ఎనలైజ్ చేయాలి కదా. సో దీనికి మనం ఓఎల్ఏపీ అనేది యూజ్ చేస్తాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ని మనం స్కాన్ చేయాలి. అండ్ అగ్రిగేషన్స్ ఉంటాయి, క్యాల్కులేషన్స్ చేయాలి, ఇవన్నీ రన్ చేయాలి. సో ఈ వర్క్ అంతా ఓఎల్టీపీ చేయలేదు. అందుకే మనం ఆన్లైన్ ఓఎల్ఏపీ సిస్టమ్ని యూజ్ చేస్తాం ఇందులో ఈ అనలిటిక్స్ పర్పస్. ఓకే. అండ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓఎల్ఏపీస్ వచ్చేసి రీడ్ హెవీ, కాంప్లెక్స్ క్వైరీస్, హిస్టారికల్ డేటా, డీనార్మలైజ్డ్ స్కీమా. అంటే ఏంటంటే ఇందులో రీడ్ హెవీ సిస్టమ్ ఉంటుంది అండ్ లార్జ్ హిస్టారికల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇందులో ఎక్కువగా కాంప్లెక్స్ క్వైరీస్ని యూస్ చేస్తారు. అండ్ అగ్రిగేషన్స్ లైక్ సమ్, యావరేజ్, కౌంట్ ఇవన్నీ ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ ఫీవర్ యూజర్స్ అంటే ఓన్లీ అనలిస్ట్స్, మేనేజర్స్ యూస్ చేస్తారు ఈ ఓఎల్ఏపీ అనేది. అనలిస్ట్ ఎందుకంటే వాళ్ళకే కదా అనాలిసిస్ చేసేది వాళ్ళే కాబట్టి. సో ఓఎల్ఏపీలో క్వైరీ రెస్పాన్స్ మిల్లీ సెకండ్స్లో రాదు. అక్కడ ఓఎల్టీపీలో ఏమైందంటే క్వైరీ అనేది చాలా మిల్లీ సెకండ్స్లో ఉంటుంది, క్వైరీ రెస్పాన్స్ అనేది. ఇక్కడ ఏంటంటే మిల్లీ సెకండ్స్లో అవ్వదు, సెకండ్స్ ఆర్ మినిట్స్ కూడా పడుతుంది. నెక్స్ట్ ఓఎల్ఏపీ సిస్టమ్స్. ఓఎల్ఏపీ సిస్టమ్స్ యూజువల్గా యూజ్ చేసుకునేది అమెజాన్ రెడ్ షిఫ్ట్ అండ్ స్నోఫ్లేక్, బిగ్క్వైరీ, అజూర్ సినాప్సిస్ అండ్ డేటా వేర్హౌసెస్ ఈ ఓఎల్ఏపీ సిస్టమ్స్. దీంట్లో ఓఎల్ఏపీ స్కీమా డిజైన్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా డీనార్మలైజ్డ్ స్కీమా ఫాలో అవుతాయి ఓఎల్ఏపీ అనేది. అందులో స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఈ ఫాస్ట్ అగ్రిగేషన్స్, సింపుల్ జాయిన్స్ ఉంటాయి, రిపోర్టింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ డిజైన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్ఏపీ. అంటే ఇప్పుడు ఓఎల్టీపీ రన్స్ ద బిజినెస్, ఓఎల్ఏపీ అనలైజెస్ ద బిజినెస్. మీకు అర్థమైంది కదా. ఓఎల్టీపీ రన్ చేస్తుంది, ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తుంది, ఇన్సెట్ లైక్ ప్రోడక్ట్ ప్లేస్ అయింది, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ. ఈ ఓఎల్ఏపీలో ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క ఎనాలిసిస్ చేస్తాం. సో ఇది అనలైజ్ ద బిజినెస్. ఇప్పుడు మెయిన్ గోల్ వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది. ఓఎల్టీపీలో బిజినెస్ రన్ అవుతుంది, ఓఎల్ఏపీలో అనలైజ్ అవుతుంది. అండ్ ఓఎల్టీపీలో కరెంట్ డేటా ఉంటుంది, ఓఎల్ఏపీలో హిస్టారికల్ డేటా ఉంటుంది. క్వైరీస్ వచ్చేసి ఓఎల్టీపీలో సింపుల్గా ఉంటాయి అండ్ ఓఎల్ఏపీలో కాంప్లెక్స్ క్వైరీస్ ఉంటాయి. అండ్ ఇందులో ఓఎల్టీపీలో మెనీ యూజర్స్ లైక్ ఎవ్రీ వన్ ఈజ్ అ యూజర్, లైక్ మెనీ యూజర్స్ ఉంటారు. ఓఎల్ఏపీలో ఫ్యూ యూజర్సే ఉంటారు లైక్. అండ్ ఓఎల్టీపీలో స్పీడ్ అనేది చాలా వెరీ ఫాస్ట్ ఉంటుంది, బట్ ఓఎల్ఏపీలో చాలా ఎక్కువగా అండ్ కొంచెం ఓఎల్టీపీ కన్నా స్లోగా ఉంటుంది. సో వన్ పాయింట్కి వచ్చేస్తే దీంట్లో ఇక్కడ ఓఎల్టీపీ కీప్స్ బిజినెస్ రన్నింగ్ అండ్ ఓఎల్ఏపీ హెల్ప్స్ ద బిజినెస్ గ్రో. అంటే బిజినెస్ గ్రో అవడానికి ఓఎల్ఏపీ అనేది యూజ్ అవుతుంది, ఎందుకంటే అనాలిసిస్ ట్రెండ్స్ యొక్క అనాలిసిస్ని మనం చేస్తాం, కరెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ట్రెండ్స్ని అనలైజ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ రియల్ టైమ్ ఆర్కిటెక్చర్ ఫ్లో. లైక్ ఇప్పుడు రియల్ వరల్డ్లో ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏపీ డైరెక్ట్గా మిక్స్ చేయరు. ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు
ఓఎల్టీపీ డేటాబేస్లో లైవ్ ట్రాన్సాక్షన్స్ జనరేట్ అవుతాయి అండ్ అక్కడ నుంచి ఈటీఎల్ ఈఎల్టీ పైప్లైన్ రన్ అవుతుంది. సో ఎలాగంటే గ్లూ, ఎయిర్ఫ్లో, ఇన్ఫర్మేటిక్ ఇలాంటివి యూస్ చేసుకుని ఈ ఈటీఎల్ అనేది రన్ అవుతుంది. స్టెప్ 3 ఏమవుతుంది, నెక్స్ట్ డేటా క్లీన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తారు అగ్రిగేట్ చేయడం ద్వారా, అక్కడ డేటా క్లీన్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్ డేటా ఓఎల్ఏపి డేటా వేర్హౌస్లో లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, అనలిటిక్స్ జనరేట్ అవుతాయి ఈ ఫైనల్ ఓఎల్ఏపి స్టేజ్లో. ఇక్కడ ఏంటంటే సెపరేట్ సిస్టమ్స్ ఫర్ పర్ఫార్మెన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇంటర్వ్యూ ఆన్సర్ ఎలా ఇస్తామంటే ఇప్పుడు ఓఎల్టీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఓఎల్టీపీ ఫర్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఓఎల్ఏపీ ఫర్ అనాలిటిక్స్. ఈటీఎల్ కనెక్ట్స్ బోత్. ఇక్కడ ఈటీఎల్ అనేది రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఓఎల్టీపీ డేటాబేస్ మీద అనలిటిక్స్ చేస్తే యాప్ స్లో అవుతుంది, యూజర్స్ ఇంపాక్ట్ అవుతారు. సో అందుకే మనం ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏపీ సెపరేట్గా చేస్తాం. అండ్ ఇప్పుడు సింపుల్గా మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఈపీ ఏంటి అని అడిగినప్పుడు మీరు సింపుల్గా చెప్పాలి, ఓఎల్టీపీ సిస్టమ్స్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ హై వాల్యూమ్ transactional workloads with low latency and high concurrency, and OLEP systems are designed for analytic workloads and handling complex queries over large historical datasets for business insights. ఇలా చెప్పాలి. సో ఇలాగ వస్తుంది. అండ్ ఈ వీడియో తర్వాత మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా గురించి చెప్తాను. థ్యాంక్ యూ.